ప్రార్థన. మహోన్నతుడైన మా పరమ తండ్రి, కృతజ్ఞతలు దేవా, ఇప్పటి వరకు మాకు తోడుగా ఉన్నందుకు బట్టి కృతజ్ఞతలు తండ్రి. మేమందరం మరొకసారి కలుసుకొని మీ మాటలు మాట్లాడుకోవడానికి మీరు ఇచ్చిన ఈ యొక్క సందర్భాన్ని బట్టి కృతజ్ఞతలు తండ్రి. చెప్పబోచుండగా నాకును, వినబోచుండగా నీ కుమారులు కుమార్తెలందరికీ తండ్రి మంచి మాటలు, మంచి ఆలోచనలు దయచేయమని, ఆత్మ సహాయంతో ముందుకు నడిపించమని క్రీస్తు వారి పేరిట ప్రార్థన అడిగి వేడుకొంచున్నాం తండ్రి. ఆమెన్. అందరికీ వందనాలు. పోయిన వారం నుంచి ఇప్పటి వరకు కూడా దేవుడు మిమ్మల్ని అందరినీ మంచిగా కాపాడాడు కాబట్టే ఇవాళ మనందరం ఇక్కడ కలుసుకొని మరొకసారి దేవుడి మాట్లాడుకునే అవకాశం వచ్చింది. ఎవరికైనా కానీ దేవుడికి మన పట్ల ఉండే ప్రణాళిక మీద ఏమైనా సందేహాలు ఉంటే ఇవాళ మనం డిస్కస్ చేయబోయే అంశం అనేది ఆ సందేహాలు తీరుస్తుంది అని అనుకుంటున్నాను. ఎందుకంటే దేవుడు మన పట్ల ఎంత ప్రణాళిక కలిగి ఉంటాడు, మన పుట్టిన దగ్గర నుండి చనిపోయేంత వరకు, పుట్టక ముందు కూడా ఆయన మనకి తెలియకుండా మనల్ని ఎన్ని విధాలుగా రక్షిస్తాడు అనే విషయాన్ని ఈరోజు మనం ఆలోచించడానికి ప్రయత్నం చేద్దాం. ఆదాము గురించి, కయీను హేబేలు గురించి, నోవాహు గురించి గత ఆదివారాల్లో మనం ఆల్రెడీ మాట్లాడుకున్నాం. అయితే నోవాహు గారి సమయం ముగిసిన వెంటనే ఎలా అయితే దేవుడు ఆదాముని క్రియేట్ చేశాడు, ఆదాముకి బుద్ధి చెబుదామని ఏదైనా తోటలోంచి పంపించేస్తే మనుషులందరూ ఇంకా దారుణంగా, ఇంకా చెడుగా ఎలా అయితే తయారయ్యారో, నోవాహు ద్వారా మంచి వాళ్ళని క్రియేట్ చేద్దాం అని మిగతా వాళ్ళందరినీ జలప్రలయం ద్వారా చంపేసి నోవాహు ద్వారా మరలా మానవాళి అభివృద్ధి చెందడానికి ఒక మార్గాన్ని కల్పిస్తే జనాలు ఏం చేశారు? ఇంకా 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 చెడుగా తయారయ్యి ఆదికాండము 11 మొదటి వచనం, భూమి అంతటా ఒక్క భాషయు ఒక్క పలుకు ఉండెను, వారు తూర్పున ప్రయాణమైపోవుచుండగా షీనారు దేశమందొక మైదానము వారికి కనబడెను, అక్కడ వారు నివసించి మనము ఇటుకలు చేసి బాగుగా కాల్చుదము రండి అని ఒకనితో ఒకను మాట్లాడుకొనిరి. రాళ్లకు ప్రతిగా ఇటుకలను, అడుసుకు ప్రతిగా మట్టికిలను వారు కుండెను. వారు మనము భూమి అంతా చెదిరిపోకుండా ఒకే ఒక పట్టణమును, ఆకాశమంటూ శిఖరము గల గొప్ప గోపురము కట్టుకొని పేరు సంపాదించుకుందము రండని మాటలాడుకొనగా, దేవుడేమో చెడ్డగా ఉంటున్నారు అని మనుషులందరినీ నాశనం చేసేసి నోవాహు ద్వారా జనాలందరికీ మళ్ళా ఒక కొత్త ఆరంభాన్ని ఇస్తే వాళ్ళు కూడా ఏం చేస్తున్నారు? మరలా పాత పద్ధతిలోనే ఇంకా చెడుగా తయారవుతూ, ఏమన్నా అందరూ కలిసి ఉండడం అనుకోవడం తప్పులేదండి, కలిసి ఉండొచ్చు. మనం మాత్రమే, కొంతమంది మాత్రమే కలిసి మిగిలిన వాళ్ళందరినీ పాడు చేసేద్దాం, మిగిలిన వాళ్ళందరినీ బానిసలుగా చేసుకుందాం, మిగిలిన వాళ్ళందరూ మళ్ళీ గొప్పోళ్ళ చూడాలి అనుకోవడం అనేది మంచి ఆలోచన కాదు. మరలా నోవాహు దగ్గర ఎలా అయితే చంపేశాడో దేవుడు, అలా మళ్ళీ చంపడానికి ఆయనకి మనసు ఒప్పక వాళ్ళ భాషలు చెదరగొట్టి ఆయన అటు ఇటు పంపించేశాడండి. ఒకసారి మీరు ఆలోచించండి, ఆ తరువాత నివసించిన ఎవరికైనా గాని దేవుడు ఆ మేలు వారికి చేశాడు అని అర్థమవుతుందా? ఒకసారి ఆలోచించండి. ఇప్పుడు ఉదాహరణకి నోవాహు గారి తర్వాత జనాలు వచ్చారు. వాళ్ళు ఏమనుకున్నారంటే ఇటుక అనేది ఒకటి గొప్పది వచ్చింది అనుకున్నారు. సిమెంట్ వస్తే ఇంకేం అయిపోయేవాళ్ళు, ఇటుకకే అంత అయిపోయారు వాళ్ళు. ఇటుక తయారు చేసుకుని గొప్ప మేడ కట్టేసుకుందాం, ఆకాశాన్ని అంటే దేవుడి కన్నా గొప్పగా అయిపోదాం మనం. మిగిలిన వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళందరినీ మనం బానిసలుగా చేసుకుందాం, వాళ్ళందరూ మనల్ని గొప్పగా చూడాలి, పేరు సంపాదించుకుందాము రండి అని అంటున్నారంటే దాని ఉద్దేశం ఏంటి? మిగిలిన వాళ్ళందరూ వీళ్ళని ఏదో రాజుల్లాగా, దేవుళ్ళలాగా చూడాలి అని వాళ్ళు అనుకున్నారు. ఒకవేళ దేవుడు చెదరగొట్టలేదు, అది సక్సెస్ అయిపోయింది అనుకుందాం. ఒక తరం తర్వాత కింద పుట్టినోడు ఎవరికైనా కానీ వీళ్ళు ఎలా కనపడతారు చెప్పండి? దేవుళ్ళు అన్నట్టు, వాళ్ళు ఏదో రక్షిస్తారు అన్నట్టు, వీడికి ఏదో తినటానికి కూడా లేదన్నట్టు. ఎంత వాళ్ళు రాజ్యం చేస్తే అంత కదా. ఆ కాలంలో రాజులు జనాలను అలాగే కదా ఏలేరు, అవునా కదా? ఆ కింద ఉండేవాడికి చెడ్డవాళ్ళందరూ కలిసి ఒక పన్నాగం పన్నితే దానికి మిగతా వాళ్ళు ఏమైపోతారు అని ఒక తరం తర్వాత వాడికి తెలియదండి. దేవుడు అక్కడ ఆపాడు కాబట్టి సరిపోయింది. ఆపాడు అనే విషయం మనకు తెలీదు. ఒకవేళ దేవుడు వాళ్ళని ఆపకపోయి ఉంటే ఆ చెడ్డ వాళ్ళందరూ కలిసి భూమిని ఎంత నాశనం చేసి ఉండేవాళ్ళు చెప్పండి. ప్రపంచం మొత్తాన్ని నాశనం చేసేద్దాం అనుకునే వాళ్ళు చాలా మంది పుట్టారండి ఆదాము దగ్గర నుండి ఇప్పటి వరకు. ఒకవేళ వాళ్ళందరూ ఒకే కాలంలో పుట్టి, మనం మాట్లాడుకుంటాం కదా హిట్లర్ వాళ్ళు అని, వాళ్ళందరూ ఒకే కాలంలో పుట్టి అందరూ కలిసి డిస్కస్ చేసుకుని ప్రపంచం మొత్తాన్ని నాశనం చేసేద్దాం, ఏ అణుబాంబులేసో అది చేసో ప్రపంచం మొత్తాన్ని నాశనం చేసేద్దాం అనే వాళ్ళు ఎవరైనా కానీ ఒక చోట జాయిన్ అయ్యారనుకోండి, భూమి ఒక్క రోజన్నా బ్రతుకుతుందో చెప్పండి? అందరూ ఒకటేసారి చనిపోతారు కదా. అలాంటివి దేవుడు జరగనివ్వకుండా మన వెనకాల ఎన్ని చేస్తున్నాడు, మనం దాన్ని గుర్తించాలి ఈరోజు. ఆ తర్వాత బ్రతికిన ఎవరికి, నోవా కుమారులు కానీ, షేము, హాము, యాపెత్ కానీ, వాళ్ళెవ్వరికీ కూడా దేవుడు చెడ్డ వాళ్ళందరూ కలిసి ఇతని మీద చేస్తున్న ఆ చెడు
ప్రయత్నాన్ని ఇతను ఏదైతే బానిసగా చేద్దాం అనుకున్నారో, చంపేద్దాం అనుకున్నారో, వాళ్ళు మాత్రం గొప్పగా ఉందామని చూసారో దాన్ని ఆపాడు దేవుడు అన్న విషయం వీళ్ళకి తెలియకుండా పోద్ది. ఇంకా మీకు బాగా అర్థం అవడానికి ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తానండి. ఉదాహరణకి తల్లి గర్భంలో మనం ప్రవేశించినప్పుడు కొన్ని కోట్ల శుక్ర కణాలు తండ్రిలో నుండి తల్లిలోకి వస్తాయండి. వాటిల్లో ఒకే ఒక్కదానికి శరీరం వచ్చింది. మనం అనుకుంటాము అందరిలో మనం మాత్రమే ఏదో లక్కీగా వచ్చేసాం అనుకుంటాం. కాదండి, దేవుడి ప్రణాళిక అది. మనము శరీరాన్ని ధరించుకుని భూమి మీదకి రావడం కోసమే మిగతా వాళ్ళందరినీ కూడా పంపిస్తాడు దేవుడు మనకి సహాయంగా. మనము వెళ్ళి తల్లిలో శరీరాన్ని సంపాదించుకోవాలి. దానికోసమే ప్రతిదీ. దేవుడు మన మీద ఎంత ప్రణాళిక కలిగి ఉంటాడు అంటే, మనం తల్లి గర్భంలో రోజు పెరిగేది నా అవయవములను నిర్మించిన వాడివి నీవే, తల్లి గర్భంలో నా అవయవాలు ఎలా పెరుగుతాయో నాకే తెలీదు, అయినా కానీ దేవుడు ప్రతిరోజు తన లేఖనాలు రాసేసుకున్నాడని దావీదు గారు మాట్లాడడం మనం చూసాం. మన జీవితంలో ఒక్కరోజైనా గడవక మునిపే ఆయన మన దినాలన్నీ తల్లి గర్భంలో మనకి పలానా ఉంటాయండి. పలానా రోజు గుండె రావాలి, పలానా రోజు ఎముకలు రావాలి, కళ్ళు రావాలి, పలానా రోజులు చేతులు రావాలి, పలానా రోజు చేతులకి వేళ్ళు రావాలి అని ఒక 9 నెలలు బేబీ ఎలా పెరిగిద్దని ఒకటి ఉంటది. అది దేవుడు మానిటర్ చేస్తాడు. డాక్టర్లు కాదండి మానిటర్ చేసేది. వాళ్ళు ఏం చేస్తారంటే ఆ రోజు మనం టెస్ట్ చేసుకుంటే వచ్చాయా లేదా అని చెప్తారు. కానీ వాటిని రప్పించేది ఎవరో దేవుడు. ఈరోజు కాళ్ళు రావాలి, కాళ్ళు రానురా, కాళ్ళకి వేళ్ళు రావాలి, చేతులకి వేళ్ళు రావాలి అని దేవుడే డిజైన్ చేసి అలా మనల్ని పుట్టిస్తాడంటండి. అది మనకు తెలుసా చెప్పండి, మన వెనకాల ఎంత జరిగింది అనేది. మన తల్లి గర్భంలో ఉన్నప్పుడు పిండం రాలిపోవడానికి ఎన్ని పోయి ఉంటాయి చెప్పండి. చాలా మంది చూస్తుంటారు కదా, తల్లి గట్టిగా పరిగెత్తినా గానీ ఒక్కోసారి గర్భాలు రాలిపోవడం మనం చూసాం, అండాలు రాలిపోవడం మనం చూస్తుంటాం. తల్లి ఎక్కడన్నా జర్నీ చేసినా గానీ వాళ్ళకున్న గర్భం పోవడాన్ని మనం చూసాం. అంటే ఇప్పుడు చూస్తున్నాం, ప్రతిరోజు పరిస్థితులు చూస్తున్నాం. అలాంటివి ఎన్ని మిస్ అయిపోయి ఉంటాయి మనం తల్లి గర్భంలో ఉన్నప్పుడు. ఎన్నిసార్లు దేవుడు మనల్ని రక్షించి ఉంటాడు. ఆ మేళ్ళు ఆ ప్రణాళిక అంతా మనం గుర్తిస్తాం. ఈరోజు అసలు మనకి తెలుస్తుందా దేవుడు మనల్ని ఎలా కాపాడాడు అనేది? తెలీదు. ఇజ్రాయేలీలు అరణ్యంలో ప్రయాణిస్తూ ఉన్నప్పుడు బిలాము దగ్గర ఒక మాట ఉంటుందండి. దేవుడు బిలామును పంపించి ఇలాగా వాళ్ళందరినీ చంపేమని ఇంకొక రాజు ఎవరో వీళ్ళ మీద కుట్ర పన్నితే దేవుడు బిలాముకు దర్శనం ఇచ్చి నువ్వు నా ఇజ్రాయేలీ ప్రజల్ని ఏం చేయొద్దు అంటాడు. ఆ విషయం ఇజ్రాయేలీ ప్రజలకు తెలుసా చెప్పండి? ఇజ్రాయేలీనికే తెలియకుండా ఇజ్రాయేలీని దేవుడు ఎన్నిసార్లు కాపాడాడు. మనకు తెలియకుండా దేవుడు మనల్ని ఎన్నిసార్లు కాపాడాడు. ఒక్కసారి ఆలోచించండి. చెడ్డవాళ్ళందరూ కలిసి ఒకవేళ ఏకమయ్యి ప్రపంచాన్ని నాశనం చేసేద్దాం అనుకుంటే వాళ్ళకి ఎంత పనిది. రీసెంట్గా కరోనా వచ్చిందండి. కరోనా గురించి కూడా చాలా మంది ఏమన్నారంటే చైనాలో ఎవరో ఒకళ్ళు సైంటిస్టులు తయారు చేసి కరోనాని అందరి మీదకి వదిలేరు అంటున్నారు. ఏమండి, ఒకవేళ నిజంగా చైనాలో గనక అలాంటి వ్యక్తి ఉండి, చైనాలోనే కాదు ప్రపంచంలో ఏ దేశంలో అయినా అలాంటి వ్యక్తి ఉండి ఒకవేళ కరోనాని రప్పించి జనాల్ని నాశనం చేసేద్దాము అని 2-3 అనుకుని నాశనం చేసేదన్న పథకం పన్నినా దేవుడు దానిని జరగనివ్వడు. ఎందుకంటే మనుషులందరూ కూడా బ్రతకాలి, వాళ్ళు మారు మనస్సు పొందడానికి వాళ్ళకు అవకాశం ఇవ్వాలి అనేది దేవుడు కోరికండి. ప్రపంచం మొత్తం ఎప్పుడు అంతమైద్దంటే కేవలము మంచి వాళ్ళ కౌంట్ ఉంది. ఆ కౌంట్ పూర్తయిన తర్వాతే. పేతురు రాసిన 2వ పత్రిక 3వ అధ్యాయము 9వ వచనం, కొందరు ఆలస్యమని ఎంచుకొనున్నట్లు ప్రభువు తన వాగ్దానము గూర్చి ఆలస్యము చేయువాడు కాదు. యేసుప్రభు వస్తున్నాడంటే లోకం అంతమైపోతుంది. ఆయన లోకాన్ని ఎప్పుడు అంతం చేస్తాడు? యేసుప్రభు రెండోసారి ఎప్పుడు వస్తాడు అంటే ఆయన లేట్ చేయట్లా. ఆయన ఎందుకు ఆగుతున్నాడయ్యా అంటే ఆలస్యము చేయువాడు కాదు గాని ఎవడును నశింపవలెనని ఇచ్చయింపక అందరును మారు మనస్సు పొందవలనని కోరుచు మీ ఎడల దీర్ఘశాంతము గలవాడై ఉన్నాడు. అందరూ మారు మనసు పొందాలని కోరుకునేవాడండి ఆయన. ఒకవేళ నోవాహు టైంలో జలప్రలయం రప్పించకుండా వదిలేసాడు అనుకోండి, కొంతకాలం తర్వాత నోవాహు కూడా పాడైపోతాడేమో, నోవాహు కుమారులు కూడా పాడైపోతారేమో. ఒకవేళ నోవాహు పాడవకుండా నోవాహు భార్య బతికి చచ్చిపోయాడు అనుకుందాం, నోవాహు కుమారులందరూ పాడైపోయేవాళ్ళుగా. ఆ తర్వాత ఆ తరంలో మంచిని స్ప్రెడ్ చేసే ఒక్కడైనా ఉండేవాడా? మంచి ఆగకూడదు, అందుకోసమే నోవాహు దగ్గర జలప్రలయం. ఆదాము దగ్గర కూడా అంతే, తర్వాత కూడా అంతే. దేవుడు మంచి స్ప్రెడ్ అవ్వాలని కోరుకుంటాడు. ఎవరైతే మంచిని స్ప్రెడ్ అవ్వనీయకుండా చెడు పనులు చేసి మొత్తం ప్రపంచం మొత్తాన్ని ఒకటేసారి అంతం చేసేద్దాం అనుకుని ఫీల్ అవుతూ ఉంటారో వాళ్ళందరి ఆలోచనల్ని దేవుడు చెదరగొట్టేస్తాడు. కేవలము ఆదికాండంలో దానికి మాత్రమే సంబంధించింది కాదండి. ఇవాళ ప్రపంచ పరిస్థితులు ఇలా ఉన్నాయి అంటే దాని ఉద్దేశం దేవుడు మనకు తెలియకుండా మన వెనకాల చేసిన మేలులు, మనకు తెలియకుండా మన వెనకాల దేవుడు వేసుకున్న ప్రణాళికలు. మీకు అర్థమవుతుందా? మన భారతదేశాన్ని ఇన్ని సంవత్సరాలు ఇంతమంది పరిపాలించారు, ఇన్ని సంవత్సరాలు వాళ్ళు ఇది అని మనం చాలా మాట్లాడుకుంటాం. లేదంటే మన దేశాలు కాదు, వేరే దేశాలు కూడా. ప్రపంచంలో కొన్ని దేశాలని మ్యాపుల్లోనే లేకుండా చేసేయాలి, వాళ్ళందరినీ నాశనం చేసేయాలని చాలా మంది చాలా సార్లు ప్రయత్నించారు. కానీ ప్రపంచ జనాభాకి వాళ్ళకే తెలియకుండా వాళ్ళ వెనకాల మేలులు చేస్తూ వాళ్ళని కాపాడేది ఎవరంటే దేవుడు.
ఎన్ని రకాలుగా కాపాడతాడో మనకు తెలీదు, ఎలా కాపాడాడో కూడా మనకు తెలీదు. ఇది బైబిల్లో రాయబడింది కాబట్టి ఈ బాబెల్ గోపురం గురించి మనకు తెలిసింది. కానీ ఒకవేళ రాయబడకపోయిండుంటే ఆనాటి ఇజ్రాయేలీల ప్రజలకు తెలియదు కదా వాళ్ళ వెనకాల దేవుడు ఎన్నిసార్లు వాళ్ళని కాపాడాడు అని. దేవుడు మనల్ని కాపాడడానికి మన వెనకాల చాలా ప్రయత్నాలు చేస్తున్నాడు. ఆ విషయం మనం గుర్తించాలి. మన తరాల్లో మన తాతని, మన ముత్తాతని, మన నాన్నని వాళ్ళందరినీ బతికించి వాళ్ళ ద్వారా మనల్ని భూమి మీదకి రప్పించాడు అంటే మనం చెడుతనాన్ని విడిచి మంచిగా మారతాము అనడానికి మనకి మరలా మరొక అవకాశాన్ని ఇవ్వడానికి. అది ఆయన ప్రణాళికలో భాగం. ఎఫెసీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 6వ చివరి పార్ట్ వరకు చదువుతానండి. మనలను ముందుగా తన కోసము నిర్ణయించుకొని, ఎప్పుడు జగత్తు పునాది వేయబడక మునిపే మనల్ని ముందుగా తన కోసము నిర్ణయించుకొని మనము తన ఎదుట పరిశుద్ధులము నిర్దోషములై ఉండవలనని జగత్తు పునాది వేయబడక మునిపే ప్రేమ చేత ఆయన మనల్ని క్రీస్తులో ఏర్పాటు చేసుకొనెను. ఎప్పుడో వేసుకున్నాడంట మన కోసం ప్రణాళిక. ఇవాళ మనం అనుకుంటాం ఏమని, నాకు ఈ కష్టాలు వస్తున్నాయి, నాకు ఆ కష్టాలు వస్తున్నాయి, నేను అనుకున్నది జరగట్లేదు అది ఇది అని అనుకుంటాం. అవన్నీ కూడా మన మనసును మార్చడానికి, మన జీవితంలో కొత్త ఎక్స్పీరియన్సెస్ పొందుకోవడానికి, చెడుతనాన్ని విడిచిపెట్టి మంచిని నేర్చుకోవడానికి, మంచిని ఇంకా అనేక మందికి స్ప్రెడ్ చేయడానికి దేవుడు మన కోసం వేసుకున్న ప్రణాళికలు. అలాంటి సందర్భాలు మనకు ఎదురైనప్పుడు అక్కడ మంచిగా ప్రవర్తించి మనం వేరే సందర్భాన్ని, వేరే అనుభవాన్ని పొందుకోవడానికి వెళ్ళిపోవాలి. ఆ అనుభవాలన్నీ దేనికోసం అంటే మనల్ని ఇంకా దేవునిలో స్ట్రాంగ్ చేయడం కోసం, మన మనసును మార్చడం కోసం. అది బ్యాక్గ్రౌండ్ లో మనం గుర్తించాలి. ఫ్రంట్ ఎండ్ లో మనం చూస్తే మనకు అర్థం కాదు దేవుడి ప్రణాళిక ఏంటి అనేది. అబ్రహాము 100 సంవత్సరాలు వెయిట్ చేసిన తర్వాతే అబ్రహాము విశ్వాసం ఎంత గొప్పదని మనకు అర్థమైంది. ఒకవేళ అబ్రహాముకి 25 30 ఏళ్ళు ఉన్నప్పుడే దేవుడు సంతానాన్ని ఇచ్చేసాడు అనుకోండి, అసలు అబ్రహాము మీద ఉన్న ప్రణాళిక, అబ్రహాముని విశ్వాసులకి తండ్రిగా దేవుడు ఎంత ఆశీర్వదించాలనుకున్నాడు, అతన్ని ఒక గుర్తుగా, ఒక మాదిరిగా ఎన్ని తరాలకి పెట్టాలనుకున్నాడు, ఈ దేవుడి ప్రణాళిక మొత్తం మనకు అర్థమై ఉండేదా చెప్పండి? 100 సంవత్సరాల తర్వాత కుమారుడు పుట్టాకే మనకు అర్థమైంది. అదే యవన వయసులోనే అబ్రహాము కుమారుడు పుట్టేసి ఉంటే మనకు అర్థమయ్యేది కాదు. నోవాహు చేత ఓడ చేయించాడు దేవుడు. ఓడని డైరెక్ట్గా ఇచ్చేయకుండా నోవాహు చేత చేయించాడు అనుకోండి, నోవాహుకి అర్థమవుతుంది. పోయిన ఆదివారం మనం ఆల్రెడీ మాట్లాడుకున్నాం. నోవాహు గారి యొక్క పేషెన్స్, ఆయన ఎలాగ జనాలకి సువార్త చేశాడు, ఆయన ఎలాగ నేర్చుకున్నాడు, అవన్నీ ఎలా సాధ్యమైనంటే దేవుడు ప్రతి ఒక్కరికి అవకాశాలు ఇస్తాడు, వారి ద్వారా చెప్పడానికి, వారు అనుభవాలు పొందుకోవడానికి. నోవాహు కూడా సంవత్సరం పాటు ఓడలో ఉన్నాడు. సంవత్సరం పాటు ఓడలో ఉన్నాడంటే ఆయన భక్తి ఎంత గొప్పది, ఆయన నీతి ఎంత గొప్పది, ఆయనకి ఎంత ఓర్పు ఉంది అనేది మనకు తెలియాలి. మనకు కూడా ఓర్పు ఉండాలండి. దేవుడు మన వెనకాల చేస్తున్న మేలుల్ని మనం గుర్తించి ఈసారైనా ఓకే, దేవుడు నాకు ఈ అవకాశం ఎందుకు ఇచ్చాడంటే నేను మంచిగా మారడానికి ఇచ్చాడు, నాకు ఈ కష్టం ఎందుకు ఇచ్చాడంటే నేను మంచిగా మారడానికి ఇచ్చాడు. ఓన్లీ కష్టాలే కాదు, డబ్బు ఇచ్చినా, మనకు ఆశీర్వదించినా, లేకపోతే ఇల్లు ఇచ్చినా, ఏది ఇచ్చినా కానీ అందులో దేవుని మర్మాన్ని, దేవుని ప్రణాళికని గుర్తు చేసుకుని మనం ముందు నెక్స్ట్ లైఫ్ లో పరలోకానికి వెళ్ళేవారిగా ఉండాలి. ఆ ప్రణాళికని మనం గుర్తుపెట్టుకోవాలి, దేవుడి ప్రణాళికని. నోవాహు కుమారులు తర్వాత వచ్చిన వాళ్ళు కూడా ఏమైపోయారంటే గర్వానికి లోనైపోయారు. అంటే దేవుడు నన్ను కాపాడుతున్నాడు అనేది పోయింది. ఎప్పుడైనా కానీ దేవుడు నన్ను కాపాడుతున్నాడు అనేది మనం గుర్తుపెట్టుకున్నాం అనుకోండి, మన లైఫ్ లో దేవుడికి భయభక్తులు కలిగి ఉంటాం. లేదు, సూర్యుడు వస్తున్నాడు, సూర్యుడు వెళ్ళిపోతున్నాడు, ఉదయం అవుతుంది, అస్తమయం అవుతుంది, ఏముంది మళ్ళీ ఈ రోజు పడుకుంటాం, రేపు కూడా వచ్చిద్ది అనుకుని ఏదో అది ఆటోమేటిక్ గా జరిగిపోతుంది కదా, నా వల్లే నేను బ్రతుకుతున్నాను, నా లైఫ్ కి నేనే హీరో, నేనుంటేనే నా లైఫ్ అని మనం గర్వంతో ఎప్పుడైతే మనం చూసుకుంటామో అప్పుడు ఆటోమేటిక్ గా మనం నాశనం అయిపోతాం. సూర్యుడు వస్తున్నాడు, సూర్యుడు వెళ్తున్నాడు కాదు, సూర్యుడిని దేవుడు రప్పిస్తున్నాడు, చంద్రుడిని దేవుడు రప్పిస్తున్నాడు. మన కోసం జరుగుతుంది అది. ఏదన్నా ఒక రోజు సూర్యుడు రాకపోతే, భూమి తిరగడం ఆగిపోతే వెంటనే నాశనం అయిపోతారు భూమి మీద ఉన్న మనుషులందరూ. దేవుడు మన వెనకాల మనకి తెలియకుండా మన కోసం చేస్తున్న మేలులండి అవన్నీ కూడా. ఎప్పుడైనా కానీ ఇంత గాలిని, ఆక్సిజన్ సిలిండర్, ఒక్క సిలిండర్ పెట్టాడు అనుకోండి 5-6 వేలు తీసుకుంటాడు హాస్పిటల్లో. పుట్టినప్పటి నుండి చనిపోయేంత వరకు ఎంత గాలిని పీల్చుతాం మనం? దేవుడికి ఏమైనా బిల్లు కడుతున్నామా మనం? చెప్పండి, దేవుడికి ఏమైనా బిల్లు? వాటర్ బాటిల్లో పోసి 20 రూపాయలకి అంతంత అమ్మేస్తారు. చిన్నప్పటి నుంచి మనం ఎన్ని వాటర్ తాగుతున్నాం, భూమిలో వాటర్ పెట్టిన దేవుడికి ఏమైనా బిల్లు కడుతున్నాం మనం? చెప్పండి. మీరు ఆలోచించాలి, దేవుడు మన కోసం ఎన్ని సిద్ధపరిచి ఉంచాడు. అవన్నీ కూడా దేనికంటే మనం రాజ్యాన్ని, నీతిని వెతకడానికి, మనం వాక్యంలో బలపడడానికి, మనం మంచివారిగా తయారవడానికి, మన మనసు మార్పు చెందడానికి. అందుకోసం దేవుడు ప్రతిదీ పెడుతున్నాడు. మన వెనకాల ప్రణాళికలు కూడా అందుకోసమే. నోవాహు ద్వారా దేవుడు మంచోళ్ళని రప్పిద్దాం అనుకున్నాడు. ఎప్పుడైతే నోవాహు కొంచెం మందు దాగి ఒళ్ళు తెలియని స్థితిలోకి కొంచెం బలహీన సమయంలో ఉన్నాడో, బలహీన సమయంలోకి వెళ్ళగానే అపోహ ఏం చేసిందంటే మళ్ళీ ఇది చేసింది. నోవాహు కుమారులు వెళ్తారు. నోవాహు కుమారులు వెళ్ళి ఏం జరిగిందో చూడండి. ఆదికాండము 9వ అధ్యాయము 20వ వచనం నుండి చదువుకుందాం. నోవాహు వ్యవసాయము చేయనారంభించి ద్రాక్ష తోట వేసెను, పిమ్మట ద్రాక్షరసము తాగి మత్తుడే తన గుడారంలో వస్త్రహీనుడిగా ఉండెను. అప్పుడు కనానుకు తండ్రి అయిన హాము తన తండ్రి వస్త్రహీనుడై ఉండట చూచి బయటనున్న తన 2 సహోదరులకు ఆ సంగతి తెలిపెను. అంటే ఏంటి? హేళన. నాన్న చూసారా బట్టలు లేకుండా పడున్నాడు, హిహిహి అని వెళ్ళి అన్నలతో చెప్పాడంట.
తరం అంతా నాశనం అయిపోయారు, నోవాహు ఒక్కడే బతికాడు అంటే నోవాహుకి ఎంత గౌరవం ఇవ్వాలి వాళ్ళు? ఒకవేళ నోవాహు లేకపోయి ఉండుంటే నోవాహు కుమారులు బతికేవాళ్ళ చెప్పండి? నోవాహు కుమారులకు కూడా రక్షణ లేదు. నోవాహు లేకపోతే నోవాహు నీతిని బట్టి తన కుటుంబాన్ని రక్షించాడు దేవుడు. అలాంటి నోవాహు బలహీనమైన క్షణంలో ఉన్నప్పుడు వెళ్ళి వెంటనే ఎక్కిరిచ్చేయడం. వెంటనే వెళ్ళిపోయి ఏం చేశాడంట, తన అన్నలకు చెప్పాడంట. వాళ్ళొచ్చి వస్త్రము కప్పిరి ఆయన మీద అంటారు. అది గౌరవం ఉన్నోళ్ళు అది చేస్తారు, అంతేగాని వేరే వాళ్ళకి వెళ్ళి చెప్పరు. వేరే వాళ్ళకి వెళ్ళిపోయి ఇదిగో ఎవడన్నా ఒక బలహీనమైన సమయంలో ఉన్నాడు అనుకోండి, మనకే తెలిసింది మన దగ్గర ఉండే దోస్తో మన సహోదరుడు ఎవరో ఒకరు బలహీనమైన క్షణంలో ఉన్నారు, దాన్ని చూసి మనం హేళన చేయకూడదు. వాళ్ళకి ఎలా సహాయం చేయాలి, అందులోంచి బయటపడడానికి మనం ఏం చేయగలం వాళ్ళకని వాళ్ళని కూడా కష్టపడి వాళ్ళని కూడా దేవుళ్ళలోకి తీసుకురావాలి, లేదా వాళ్ళకున్న బాధను దూరం చేయడానికి మనం కష్టపడాలి. అలా చేయకుండా వాళ్ళని బట్టి హేళన చేసాం అనుకోండి, ఇవాళ సొసైటీలో యూత్ అందరూ కూడా అలాగే తయారవుతున్నారు. అందంగా లేకపోతే హేళన, హైట్ తక్కువ ఉంటే హేళన, సన్నగా ఉంటే హేళన. ఇంట్లో పేరెంట్స్ కూడా అదే మైండ్ సెట్తో జనాలు తయారు చేస్తున్నారు చిన్నప్పటి నుంచి కూడా. దేవుడు మనిషికి పరిశుద్ధత, ప్రేమ, విశ్వాసం ఇవి కావాలనుకున్నాడు. మనుషులు ఏమనుకున్నారు? గర్వం. ఇక్కడ ఏమనుకున్నారు? బాబేలు గోపురం దగ్గర వెంటనే ఆకాశానికి మహా ఆకాశానికి కట్టే ఇల్లు కట్టేద్దాం. ఇవాళ కూడా స్టూడెంట్స్కి అదేగా మనం చెప్తూ ఉంటాం చిన్నప్పటి నుంచి, నువ్వేమైపోవాలంటే బాగా సంపాదించి మీ దోస్తులు అందరికన్నా ఎక్కువ రావాలి. ఏమంటే అందరికీ ఉద్యోగాలు వచ్చేసాయి అనుకోండి, అప్పుడు మనం సాటిస్ఫై అవ్వం. వచ్చిన ఉద్యోగాలు వచ్చిన 5 మందిలో మనోడు ఉంటే అప్పుడు ఆనందం. అందరికీ 30,000 శాలరీ వచ్చింది అనుకోండి, అరే బాగున్నారు, బాగా చేసేవారా అని చెప్తామా? లేదు, అందరికీ 30 వచ్చాయి, నీకు 30 వచ్చాయి అని అప్రిషియేట్ చేయడం మానేసి నీకు 30,000 కాదు 30 లక్షలు రావాలంటాం. శాలరీ ఎంత రావాలి? అందరికీ 30 వస్తే నాకు 30 లక్షలు రావాలి, 30,000 రాకూడదు నాకు కూడా. మనం అప్రిషియేట్ చేస్తామా చిన్న చిన్న విషయాలకి? చెప్పండి, చెయ్యం. ఎందుకంటే పోటీతత్వం ఉండాలి. మోటివేషన్లు కూడా ఏం చెప్తారు? నువ్వు ఇది చేయాలి, అది చేయాలి, బాగా బాగా ఇది చేయాలి. అందరూ డెవలప్ అవ్వాలని ఎవరైనా కోరుకుంటారా? అందరూ డెవలప్ అయ్యారనుకోండి, గర్వం అనే పదానికి మీనింగే లేదు. కానీ అది ఎవరు కోరుకోరు. మా వీధి ఉంది, నేనేమనుకుంటాను, మా వీధిలో పెద్దిల్లు నాదవ్వాలి అనుకుంటాను. ప్రార్థన చేసేటప్పుడు అలాగే చేస్తాను. మా వీధి మొత్తానికి అందరికీ కూడా పెద్దిల్లు కావాలి. ఒకవేళ దేవుడు నిజంగా నా ప్రార్థన ఆలకించి అందరికీ పెద్దిల్లు ఇచ్చేసాడు అనుకోండి, అప్పుడు వెంటనే మళ్ళీ ఏం కోరుతాం తెలుసా? ప్రభు వాళ్ళందరికంటే ఇంకొంచెం పెద్ద అవ్వాలి నా ఇల్లు అని కోరుకుంటాం. అంటే ఒక మనిషిలోకి శరీరాశ, నేత్రాశ జీవడం పోయిన వారం మనం ఏదైతే మాట్లాడుకున్నా అవి మరలా గుర్తించడానికి ప్రయత్నించండి. అవన్నీ కూడా ఎలా పెరిగిపోతున్నాయి, చిన్నప్పటి నుంచి మనమే వాటిని ఎలా రుద్దుతున్నామో చూడండి. చిన్నపిల్లలు ఉన్నారనుకోండి, చిన్నపిల్లలకి ఏం చెప్తాం? నానా ఎన్నో ప్రణాళికలు ఉన్నాయి దేవుడికి నీ మీద, నువ్వు ఇది చేయాలి, అది చేయాలి, మంచిగా ఉండాలి, ప్రేమగా ఉండాలి, ఎదుటి వాళ్ళని ప్రేమించాలి, ఇవన్నీ చెప్తావా? ఆడు కొడితే నువ్వు కొట్టరా, నువ్వు బాగా చదువుకోవాలి, క్లాస్ ఫస్ట్ రావాలి. ఇప్పుడు అందరికీ 100కి 90 మార్కులు వచ్చేసి అనుకోండి, మనం వాడిని 95 రావాలని కొడతాం. అందరూ ఫెయిల్ అయ్యి వీడికి 90 వచ్చింది అనుకోండి, అప్పుడు పొగుడతాం. అంటే మిగతా వాళ్ళకన్నా మనం గొప్పగా ఉండాలి, మిగతా వాళ్ళకన్నా మన కుమారులు గొప్పగా ఉండాలి. అంతేగాని మిగతా వాళ్ళని ప్రేమించాలి అని మనం చెప్తామా చెప్పండి? మిగతా వాళ్ళకి దేవుడి ప్రేమ గురించి తెలియజేయాలి అని మనం చెప్తామా చెప్పండి? వీటన్నిటికీ ఫుల్ స్టాప్ పెట్టాలనే యేసుప్రభు వారు అన్నిటికీ రివర్స్లో చేశాడు. ఆయన ఏమంటాడు చెప్పనా? యేసుప్రభు వారు, జ్ఞానులను సిగ్గుపరచడానికి చిన్న పిల్లలను నేను ఎంచుకున్నాను నా సేవకులుగా అంటాడు. యేసుప్రభు వారు వచ్చినప్పుడు పరిసయ్యులు, సద్దుకాయలు అంతమంది ఉన్నా కానీ ఎక్కడో చేపలు పట్టుకునే వాళ్ళని, వడ్రంగి పనులు చేసేవారిని, వాళ్ళని శిష్యులుగా ఎందుకు ఏర్పాటు చేసుకున్నాడు? వీళ్ళని సిగ్గుపరచడానికి. మీరు అనుకుంటున్నారే ఒకటి పేద, ఒకటి ధనిక, ఒకటి గర్వం ఇది అని, దాన్ని ఆయన తలకిందులు చేస్తాడు. తలకిందులు చేసేసి ఎవడైతే బాగా తక్కువ అంటాడో వాడికే పరలోకం, నేను వాడి దగ్గరికి వెళ్తాను. ధనవంతుడు పరలోక రాజ్యములో ప్రవేశించుట సూది బెజ్జములో ఒంటె దూరట ఈజీ అంట. అంతేగాని ధనవంతుడు పరలోకం వెళ్ళాడని ఎలా చెప్తున్నాడు? ఒకడు దేవునికి సిరికిని దాసుడిగా ఉండలేడు. లోకం అనేది దేవునికి పూర్తిగా ఆపోజిట్. మనం ఏదైతే మంచిది, ఏదైతే గొప్పదని కోరుకుంటామో దాన్ని దేవుడు పూర్తిగా రివర్స్ చేస్తాడు. ఎప్పుడు చెప్తుంటాం, లోకాసువార్తలో మనం మాట్లాడుకుంటాం ధనవంతుడు లాజరు గురించి. లోకాసువార్త 16వ అధ్యాయము 19వ వచనం, ధనవంతుడు ఒకడు ఉండెను, అతడు ఊదారంగు బట్టలను సన్నపు నార వస్త్రములు ధరించుకొని ఉండెను. మనం ఏం కోరుకుంటాం దేవుణ్ణి? ప్రభువా మంచి బట్టలు కావాలి, ప్రభువా బాగా డబ్బు కావాలి, ప్రభువా నాకు ఇది కావాలి, ప్రభువా అది కావాలి, ఇయే కదండి మనం దేవుడు అడుగుతాం. కానీ దేవుడు ఎవరిని చూస్తున్నాడంట? దేవుడు ఎవరిని చూస్తున్నాడంట? లాజరు. 20వ వచనం, లాజరు అని ఒక దరిద్రుడు ఉండెను, వాడు కురుపులతో నిండిన వాడే ధనవంతుని ఇంట వాకిట పడి ఉండి అతని బల్ల మీద నుండి పడి రొట్టె మొక్కలతో ఆకలి తీర్చుకొనగోరెను. కోరెను, పడతని తీస్తున్నాను కాదు, వస్తాయేమో పడతాయేమో అని కోరుకుంటున్నాడంట. మనమేమో బాహ్యంగా కనబడే చూస్తాం, దేవుడేమో మన ఆలోచనలు ఎలా ఉన్నాయని చూస్తాడు. ఆలోచనలు మంచిగా ఉన్నాయనుకోండి దేవుడు ఆశీర్వదిస్తాడు, ఆలోచనలు చెడ్డగా ఉన్నాయనుకోండి దేవుడు మనల్ని చెడ్డవారి కింద లెక్కేసి నరకాన్ని ఇస్తాడు. ఇక్కడ మనం గుర్తించాల్సింది ఏంటంటే, మనము ప్రార్థన చేసేటప్పుడు కానీ, మన లైఫ్లో మనం ఏదైనా దేవుణ్ణి కోరుకునేటప్పుడు కానీ, మన పనులు కానీ, మనం చర్చికి వెళ్ళినప్పుడు దేవుణ్ణి అడిగేవి కానీ, అవన్నీ కూడా మన ఇంటర్నల్ ఆత్మ బాగుపడాలనే విషయాలు అడుగుతున్నామా, శరీరం బాగుపడాలనే విషయం అడుగుతున్నాం? అందరూ ధనవంతులాగా ఉండాలని కోరుకుంటున్నారా, లాజర్ లాగా ఉండాలని కోరుకుంటున్నారా? ఇదే ప్రశ్న.
100% మంది ధనవంతుడిలాగే ఉండాలని కోరుకుంటారు కానీ లాజర్ లాగా ఉండాలని ఎవరు కోరుకోరు. కానీ నిజానికి పరలోకం వెళ్ళేది ఎవరంటే లాజరు, నరకం వెళ్ళేది ఎవరంటే ధనవంతుడు. ప్రభువా, లాజర్ లాగా నా జీవితం భూమి మీద ఉన్నా పర్లేదు, నేను తప్పు చేయకుండా పరలోకం వెళ్ళాలి ప్రభువా అని ఎవరన్నా కోరుకుంటారా? నా లైఫ్ ధనవంతుడిలాగే ఉండాలని కోరుకుంటారు. పోనీ ధనవంతుడిలాగా ధనం ఇవ్వు, నేను తప్పు చేయకుండా ఉండేలాగా కూడా ఇవ్వు, నేను తప్పు చేయకుండా పరలోకం వెళ్తానన్న కోరుకుంటారా? అదొక్కటే కోరుకుంటారు. ధనం వచ్చిన తర్వాత ఇంకా ఎక్కువ ధనం రావాలని కోరుకుంటారు. అలాంటి వాళ్ళు రక్షింపబడతారు. లోకానికి వేరుగా ఉండే వాళ్ళు రక్షింపబడతారు. మనందరం అలా ఉండాలి, సంఘం అందరూ కూడా అలా ఉండాలి. యేసు ప్రభువు రెండోసారి వచ్చినప్పుడు మనం ఎత్తబడాలి కానీ విడిచిపెట్టబడకూడదు. ఎత్తబడాలి అంటే మన ఆలోచనలు, హృదయం బాగుండాలి కానీ పై రూపం బాగుందా లేదా అనేది దేవుడు చూడడు. దేవుడు నరుని వేషము చూడడు, నరుని ఆలోచనల్ని పరిశీలిస్తాడు ఆయన అని మన వాక్య ప్రకారం చదువుకుంటాం. మన ఆలోచనలను చూసేవాడు ఆయన. బాబేలు గోపురం దగ్గరికి వచ్చేసరికి వీళ్ళు ఏం చేస్తున్నారంట? ఒక్క భాషే కదా, మనం ఏం చేద్దామంటే 11:4 మనము భూమి అంతా చెదిరిపోకుండా ఒక పట్టణమును ఆకాశమునంటూ శిఖరము గల గొప్ప గోపురము కట్టుకొని పేరు సంపాదించుకొందము రండని మాటలాడుకొనుచుండగా, దేవుడికి అదేనండి కోపం. అలాంటి మనస్తత్వం మనకు ఉందంటేనే మనల్ని దేవుడు ద్వేషిస్తున్నాడని దాని ఉద్దేశం. ఇద్దరున్నారు ప్రార్థన చేసేవాళ్ళు. ఒకళ్ళేమో ప్రభువా సుంకరి వలె నేను ఉండనందుకు గర్వంతో థ్యాంక్స్ ప్రభువా అని చెప్తున్నాడంట. వేరే వాడితో కంపేర్ చేసుకుని నాకు పేరుంది, నాకు పలుకుబడి ఉంది, నాకు పరువు ఉంది అని మనం చెప్పుకుంటున్నాం అంటే దేవుడు మనల్ని ఇష్టపడట్లేదు అని దాని ఉద్దేశం. పేరు సంపాదించుకుందాం అన్నాడు దేవుడు. వెంటనే ఆయన ఏం చేశాడంట? దేవుడు ఏం చేశాడంట చూడండి, 8వ అలాగు యెహోవా అక్కడ నుండి భూమి అంతటా వారిని చెదరగొట్టెను గనుక వారు ఆ పట్టణమును కట్టుట మానిరి, దానికి బాబెలోని పేరు పెట్టారు. ఎందుకనగా అక్కడ యెహోవా భూజనులందరి భాషను తారుమారు చేశాను. అక్కడ నుండి యెహోవా భూమి అంతటా వారిని చెదరగొట్టెను. ఇవాళ మళ్ళీ అనుకోవచ్చేమో మనం, అందరూ ఇంగ్లీష్కి వచ్చేస్తున్నారు కదా, మళ్ళీ ఎవరెవరు భాషలు దేవుడు వేరు చేసేసినా కానీ మళ్ళీ అందరూ ఒకటే భాష ఇంగ్లీష్ నేర్చుకుంటున్నారు కదా, ఇప్పుడు కూడా మళ్ళీ ఎవరన్నా చెడ్డోళ్ళు ఉంటే దేవుడు ఏం చేస్తాడంటారేమో, కొత్త భాషలు క్రియేట్ చేసేనే చెదరగొట్టేస్తాడు మళ్ళీ దేవుడు. ఒకవేళ చెడ్డోళ్ళు అందరూ కలిసి ఏకమయ్యి వేరే వాడికి చెడు చేయాలి అని అనుకున్నట్లయితే. మనకు తెలియదు, అది మనం గుర్తించడం కూడా గుర్తించాం. కానీ మన వెనకాల మన కోసం దేవుడు తన ప్రణాళికలు వేస్తూనే ఉంటాడు, మనల్ని కాపాడుతూనే ఉంటాడు. ప్రార్థన చేసుకునేటప్పుడు ప్రభువా ఇందుకోసం కాపాడావు, అందుకోసం కాపాడావు అని దాంతోపాటు ఇంకొక లైన్ యాడ్ చేయండి, మాకు తెలియని ఆపదల నుంచి కూడా నీవు మమ్మల్ని కాపాడావు తండ్రి అని. ఎందుకంటే నిజం, అది ఈ తరంలో వాళ్ళని కాపాడారనే విషయం తర్వాత ఎవరికి తెలియదు. కానీ భాషలు తారుమారు చేసేసి దేవుడు జనాలందరినీ ఈక్వల్ చేశాడు. మళ్ళీ ఈక్వల్ చేసిన తర్వాత మళ్ళీ వీళ్ళు రాజ్యాలు స్థాపించుకోవడం, మళ్ళీ ఒకళ్ళనొకడు సామ్రాజ్యాలు ఏర్పాటు చేసుకోవడం అన్ని చేశారు. అంటే దేవుడు ఎప్పుడైతే మనిషికి స్వతంత్రాన్ని ఇచ్చేస్తున్నాడో ఆ మనిషి మాత్రం ఆ స్వతంత్రాన్ని తప్పు చేయడానికి వాడుకుంటున్నాడు. స్వతంత్రాన్ని ఇవ్వలేదు అనుకోండి దేవుడు అనం. మళ్ళీ చూడండి ఆ మిక్స్ చూడండి, అందరినీ మనల్ని రోబోట్లా చేసుకున్నాడు అనుకోండి, గొడవలేదు కదా, రోబోట్లు కూర్చోమంటే కూర్చోంటే, నుంచోమంటే నుంచుంటాయి. కానీ దేవుడు మనల్ని రోబోట్లా చేయలే. ఒక ఆలోచన ఇచ్చాడు, మంచి చెడుల మధ్య తేడాన్ని తెలుసుకోగలిగే వివేచన ఇచ్చాడు. మనకి ఎవరు చెప్పాల్సిన అవసరం, మనకే తెలిసిపోద్ది ఇది మంచి ఇది చెడు అని మన హృదయానికి తెలిసిపోద్ది. అలా ఆలోచనలు ఇచ్చాడు, వివేచన ఇచ్చాడు. దేవుడు ఏమి ఇలా నీ నుదుటి మీద 1 నుంచి 100 సంవత్సరాలు నువ్వు ఇది చేస్తావు అది చేస్తావు అని రాసేసి పంపించలా మనల్ని, మన చేతి మీద రాసేసి పంపించలా. అవన్నీ నమ్మే అన్యులం కాదు మనం. మన చేతి రాత మన చేతుల్లోనే ఉంది. నువ్వు ఎలా బ్రతుకుతావు, పరలోకం వెళ్తావా నరకం వెళ్తావా అనేది నీ చేతుల్లోనే ఉంది. మన చేతుల్లో పెట్టి దేవుడు మనకి స్వతంత్రాన్ని ఇచ్చేశాడు. దాన్ని మనం మంచిగా వాడుకోవాలి. మంచిగా వాడుకున్న భక్తులు నీతిమంతులు, విశ్వాస వీరులు అని మనం చదువుకున్నాం. విశ్వాస యోధులు, వీరులు, గొప్పవారని మనం చదువుకున్నాం. అలాంటి వారు ఉన్నారు బైబిల్లో. ఆ దేవుడిచ్చిన స్వతంత్రాన్ని తప్పుగా వాడుకుంటూ బబులోనులాగా, అషూరీల్లాగా, జనాల్ని పాడు చేసేవారిలాగా అలా ఉన్నవారిని కూడా మనం బైబిల్లో చూసాం. ఇద్దరిని దేవుడు బైబిల్లో ఎందుకు పెట్టాడంటే నువ్వు ఏమవుతావు అనేది నీ చేతుల్లో ఉంది. మనం మంచివారిగా మారాలనుకుంటున్నామా, చెడ్డవారిగా మారాలనుకుంటున్నామా అనేది మన చేతుల్లో ఉంది. స్వతంత్రాన్ని ఉపయోగించుకొని మంచిగా తయారవ్వాలి. దేవుడు కృప ఉంది కదా అంటే దేవుడు మనకి తప్పు చేయడానికి పర్మిషన్ ఇచ్చాడని కాదండి. దేవుడు మన మీద కృప చూపించి నువ్వు ఇంకో కొంతకాలం బ్రతుకునానా అని చెప్పి మనం ఎన్ని తప్పులు చేసినా, అబద్ధాలు ఆడినా, దొంగతనాలు చేసినా, లేకపోతే ఏమన్నా చెడు ఆలోచనలు మనసులో ఏళ్ళని పాడు చేసి వాళ్ళని పాడు చేసుకోవాలి, నా ఇంటి పక్కన వాళ్ళు పాడైపోవాలి, ఆడికి ఉద్యోగం రాకూడదు, ఆడి నాశనం అయిపోవాలి, నా ఇల్లు ఇంకా ఆడికైనా పెద్ద అయిపోవాలి, నేను ఇంకా అందంగా అయిపోవాలి, ఇలా పక్కన వాళ్ళతో కంపేర్ చేసుకుంటూ మనం పేరు సంపాదించుకోవాలి అనే ఏ ఆలోచన అయినా కానీ దేవుడికి నచ్చదు. అలా ఆలోచన చేసేవాళ్ళు 10 మంది కలిసి ఉన్నారు అంటే వాళ్ళని దేవుడు చెదరగొట్టేస్తాడు. దేవుడు మాట్లాడుతూ చెప్తున్నారు చూడండి, మనకు తెలియదు ఇవన్నీ మన వెనకాల జరిగే పనులు. కీర్తనల గ్రంథం 92:9 నీ శత్రువులు యెహోవా, నీ శత్రువులు నశించెదరు, చెడు పనులు చేయు వారందరూ చెదిరిపోవుదురు. దేవుడికి శత్రువులు అంటే ఎవరు ఉండరండి. దేవుడికి శత్రువులు ఎవరో తెలుసా? ఎవరైతే చెడు పనులు చేస్తారో వాళ్ళు దేవునికి శత్రువులు. నువ్వు దేవుడు చెయ్యొద్దు అన్న పని చేస్తున్నావా,
దేవుడికి మనం శత్రువులు అయిపోయినట్టే. మనకిచ్చేసాడు చాయిస్. మనం ఆయనకి కుమారులాగా ఉండాలనుకుంటున్నామా, ఆయనకి శత్రువులాగా ఉండాలనుకుంటున్నామా అనేది మన చేతుల్లో ఉంది. మనం మంచి పనులు చేస్తే దేవుడికి మిత్రులం, దేవుని కుమారులం. చాలా మందికి తెలియదంట. యేసుప్రభు వచ్చి మాట్లాడినప్పుడు చెప్తున్నారు, నేనెప్పుడు దేవుడికి సహాయం చేశానంటే, నువ్వు పక్క మనిషికి సహాయం చేసావుగా, నువ్వు పక్క మనిషి దాహం తీర్చావుగా, పక్క మనిషి బట్టలు లేకుండా వాడికి బట్టలు ఇచ్చావుగా, వాడిని ఆదరించావుగా, వాడికి సువార్త చెప్పావుగా, పాపంలోంచి వాడిని బయటపడేసావుగా, అంటే నువ్వు దేవుని కుమారుడివే. అవి కాకుండా నేను ఇల్లు సంపాదించుకున్నాను, దేవుడు నన్ను బాగా డబ్బుతో ఆశీర్వదించాడు, ధనవంతుల్లా చేశాడు అయ్యి అని ఉండి వాటితో పాటు మంచితనం లేకుండా చెడు క్రియలు నువ్వు చేసావు అంటే నరకానికి వెళ్ళిపోయి అక్కడ మాట్లాడుకుంటాం మనం. ప్రభువా నేను ఏం చేశాను ప్రభువా, నన్ను నరకంలో పడేసావు అంటే దేవుడు అంటాడు, అక్రమములు చేయువారలారా నా యొద్ద నుండి వెళ్ళిపోండి అంటాడు. దేవునికి శత్రువులు అంటే చెడు పనులు చేసేవాళ్ళు, దేవుడు వద్దన్న పనులు చేసేవాళ్ళు. వాళ్ళందరూ కనుక ఒకవేళ ఒకటే చోట కుదిరితే దేవుడు ఏం చేస్తాడంట, వాళ్ళందరినీ కూడా చెదరగొట్టేస్తాడంట. యేసు ప్రభు వారు కూడా మాట్లాడుతూ మంచి మంచి ఉపమానాలు చెప్తారండి. ఆయన అంటాడు, ఏమంటారు, గర్వం ఎలా వచ్చిందంట, ఒక అవమానం చెప్తా అంటాడు, ఒక పొలంలోకి అందరినీ పనికి పిలిచాడంట. పొద్దున కొంతమందిని పిలిచాడు, మధ్యాహ్నం కొంతమందిని పిలిచాడు, సాయంత్రం కొంతమందిని పిలిచాడు. పొద్దున వచ్చిన వాళ్ళు ఏంటి, సాయంత్రం వచ్చిన వాళ్ళకి కూడా అదే జీతం ఇస్తావా, మాకు వచ్చినంతే. ఒకళ్ళు పొద్దున్నే 8ంటికి పనికి వెళ్ళిపోయారు, ఒకళ్ళు మధ్యాహ్నం 2ంటికి పనికి వెళ్ళారు, ఒకళ్ళు సాయంత్రం 5ంటికి పనికి వెళ్ళారు. 6ంటికి పని అయిపోయింది. 6ంటికి అందరికీ జీతాలు ఇచ్చే టైంలో నేను పొద్దున్న 8ంటికి వచ్చాను కదా, నాకు 600 ఇచ్చి 6ంటికి వచ్చే కదా వాడికి 600 ఇస్తావా అని దేవుడిని అడుగుతున్నారంట. అప్పుడు దేవుడు చెప్తున్నాడంట, ఏం చెప్తున్నాడు చూడండి. మత్తయి సువార్త 20వ అధ్యాయము 13వ వచనం. అందుకతడు వారిలో ఒకను చూచి, స్నేహితుడా నేను నీకు అన్యాయము చేయలేదే, నీవు నా యొద్ద ఒక దేనారమునకు వడబడలేదా, నీ సొమ్ము నీవు తీసుకొని పొమ్ము, నీకిచ్చినట్టే కడపటి వాడికి ఇచ్చుట నాకిష్టమైనది, నాకిష్టం వచ్చినట్టు నా సొమ్ముతో నేను చేయుట న్యాయము కాదా, నేను మంచివాడనైనందున నీకు కడుపు మంటగా ఉన్నదా. ఆయన మాట చూడండి, ఆయన మంచోడవడం వల్ల మనకు కడుపు మంటగా ఉన్నదా. ఒకానొక కాలంలో ఎవరికి తినడానికి ఫుడ్ లేని టైం నుంచి దేవుడు కనుక వాళ్ళందరికి కూడా కొంతవరకు వాళ్ళకి ఫుడ్ బెడ్ అన్ని చూసుకుంటా ఉన్నాడు అనుకోండి, అప్పుడు మళ్ళా లేచి అదేంటి ప్రభా వాళ్ళకేమో పెద్ద పెద్ద బిల్డింగ్లు ఇచ్చావని మళ్ళా గర్వపడి వేరే వాళ్ళతో పోల్చుకొని వాడికన్నా నేను గొప్పవాడిని అవ్వాలి, వాడికన్నా నా పేరు ఇంకా గొప్పదవ్వాలనే ఆలోచనలో మనం ఉన్నాము అంటే దేవుడు అంటున్నాడు, ఏమంటున్నాడు చూడండి, ఏమంటున్నాడు, నేను మంచివాడనై ఉన్నదందున నీకు కడుపు మంటగా ఉన్నదా. ఆయన రివర్స్ చేస్తాడని రోల్స్. మంచిగా రాజు దగ్గర ఉండేవాళ్ళు, ఎమ్మెల్యే వాళ్ళని, ఎంపీలని, సీఎంలని వాళ్ళని కాదు ఆయన చూసేది, హృదయం ఎవరిది మంచిగా ఉందని చూస్తాడు ఆయన. రాజులకి హృదయం సరిగ్గా లేదు, గొర్రెల కాపర్లకి హృదయం బాగుంది కాబట్టి నేనేం చేస్తాను అంటే గొర్రెల కాపర్ల దగ్గర పుడతా అని. పశువుల పాకలో జన్మించినాడని మనం చదువుకుంటాం. క్రిస్మస్ అప్పుడు బాగా పాటలు పాడతాం. ఎందుకైనా ఒక రాజు కుటుంబంలో పుట్టొచ్చు కదా, ఆ కాలంలో యోధా రాజు కింద పుట్టొచ్చు కదా, ఆయన ఎందుకు పుట్టలేదు. ఆయన హృదయము మంచిగా ఉండేవారి మధ్యలో ఉండాలని కోరుకుంటున్నాడు. పరిసయ్యులు చాలా మంది ఉన్నారు కదా, వాళ్ళందరినీ శిష్యులుగా ఏర్పాటు చేసుకోవచ్చు కదా, వాళ్ళకి బాగా చదువచ్చు, రాయడం వచ్చు, చదవడం వచ్చు, బైబిల్లో ఉన్న అన్ని విషయాలు తెలుసు, ప్రీచింగ్ చేయడం కూడా వచ్చు, వాక్యం బాగా చెప్పడం కూడా వచ్చు కదా. అయినా కానీ పరిసయ్యులు యేసుప్రభు శిష్యుల్లో ఒకళ్ళు కూడా కనపడరు. ఎందుకు అలా కనపడరంటే ఆయన ఎవరైతే హృదయము బాగుందో వాళ్ళ దగ్గర ఉండాలని కోరుకుంటున్నాడు. పలుకుబడి బయటికి ప్రపంచం ఏదైతే చూసిద్దో అదే ఆయన చూడాలని కోరుకోవట్లా. ప్రపంచం చూసేదానికి రివర్స్. ఆయన ప్రపంచం అంతా బాహ్య రూపం చూస్తుంది, దేవుడు మాత్రం హృదయాన్ని చూస్తాడు. ఇవాళ మీరు దేవుడు నాకు అనుకునే జరగట్లేదు అయ్యి అని చాలా బాధపడుతున్నారేమో, ఒకసారి మీ హృదయం ఎలా ఉందో చూడండి. ఎందుకంటే దేవుడు మీ హృదయాన్ని చూస్తున్నాడు. హృదయంతో మీరు ఏ పనులు చేస్తున్నాడు అనేది చూస్తున్నాడు. మనకు తెలియకుండా మనల్ని ఎన్నో రకాలుగా ఆయన కాచి మనం ఆయన చిత్తంలో నడవాలి అని చాలా ప్రణాళికలు వేసుకుంటున్నాడు. ఆ ప్రణాళికను గుర్తించి ఇంకా మంచి మార్గంలో ముందుకు నడవాలే కానీ గర్వంతో వాళ్ళతో వీళ్ళతో కంపేర్ చేసుకుని ప్రభువా నేను ఇది, ప్రభువా నేను అది అని బయటికి కనబడేలాగా రకరకాలు చేసేసి తర్వాత మళ్ళీ దేవుడా నాకు ఇన్ని కష్టాలు ఉన్నాయి, దేవుడా నా హృదయం మనశ్శాంతి లేదు, దేవుడేమో నా దగ్గర రండి ప్రశాంతత దొరికిద్ది అన్నాడు. ప్రశాంతత లేకుండా మనం ఎన్ని పనులు చేసినా ఏం చేసినా కానీ వాళ్ళతో వీళ్ళతో కంపేర్ చేసుకుని ఉపయోగం ఏంటి చెప్పండి. ఒకడు తన జీవితం అంతా సంపాదించుకొని జీవితం అంతా సుఖపడి తన ప్రాణాన్ని పోగొట్టుకుంటే ఆడికి ఏం లాభం అంటాడండి యేసుప్రభు వారు. జీవితం అంతా కష్టపడ్డావు, జీవితం అంతా బాగా డబ్బు సంపాదించావు, బాగా ఇది చేసావు, నేను అన్నింటినీ అనుభవిద్దాం అనుకునే సమయం వచ్చేసరికి చచ్చిపోయావు. ఏం చేస్తావు? ఇవాళ చాలామంది చీటీలు కడతారు, ఏవో ఉంటాయి అంటారు రిటైర్మెంట్ అప్పుడు అవి కావాలి ఇవి కావాలని చాలా డబ్బులు కట్టి ఫ్రంట్లో అవి కట్టి బీభత్సంగా చేస్తారు. కరెక్ట్గా మీరు రిటైర్ అయ్యే టైంకి ఒకవేళ ఏదైనా అయ్యి చనిపోయాం అనుకోండి, లైఫ్ అంతా కష్టపడిన దానికి ఉపయోగం ఏది? అదేంటి నా తర్వాత పిల్లలు అనుభవిస్తారు కదా, అది కదా ఇది కదా అంటామేమో. వాళ్ళ సంగతి పక్కన పెడదాం, ఎవరి పరలోకం వాళ్ళది, ఎవరి నరకం వాళ్ళది కదా. దేవుడు ఎవరికి వాళ్ళకి జీవితాన్ని ఇచ్చాడు కదా. రీసెంట్గా నేను ఒకటి విన్నానండి, నా మనసుకు చాలా బాగా నచ్చింది. అది
కుక్కలో మనిషి కంటే కూడా దగ్గరగా 7 times తక్కువ బ్రతుకుతాయి అంట. అంటే ఉదాహరణకి మనిషి ఒక 70 years బతుకుతాడు అనుకుంటే కుక్కలో ఒక 7 years మాత్రమే బ్రతుకుతాయి దగ్గరగా, అది 10 times అనుకుంటే. ఇక్కడ నా పాయింట్ ఏంటంటే ఒక కుక్క ప్రతిరోజు యాక్టివ్గా ఉంటుంది. మనిషి కనబడగానే, దాని యజమాని కనబడగానే బాగా యాక్టివ్ అయిపోద్ది, ఎనర్జెటిక్గా ఉండిద్ది. ఒక ఆయన సైంటిస్ట్ మాట్లాడుతూ అంటున్నాడు, మనుషులకి దేవుడు ఎక్కువ కాలం ఇవ్వడం వల్ల కూర్చోవడం, రెస్ట్ తీసుకోవడం, బద్ధకంగా ఉండటం, అయి చేయకపోవడం, ఈ చేయకపోవడం. ఒక మనిషి వారం రోజుల్లో ఎంత ఆనందిస్తాడో ఒక కుక్క ఒక రోజులోనే అంత ఆనందించిద్ది అని చెప్తున్నాడండి ఆయన. నేను అప్పుడు మనసులో అనుకున్నాను, కుక్కకి దేవుడు చేశాడని తెలుసు, దేవుడి కోసం బ్రతకాలని తెలుసు, దేవుడి కోసం బ్రతుకుతున్నానని తెలుసు, మనిషికి తెలియదు కాబట్టి మనిషి బాధపడుతూ టైం వేస్ట్ చేస్తున్నాడు అనుకున్నాను. నిజమే కదా చెప్పండి? ప్రకృతికి, జంతువులకి అన్నిటికీ తెలుసు మేము దేవుని కోసము చేయబడ్డాము, మనుషుల కోసము చేయబడ్డాము, దేవుడు ఈ మనుషుల కోసం మమ్మల్ని బ్రతికి చచ్చిపోమన్నాడని తెలుసు. వాటికి బాగానే ఉన్నాయి. మనకు తెలీదు మనం దేవుడి కోసం చేయబడ్డామని, మనకు తెలీదు మనం మంచిగా ఉండటం కోసం చేయబడ్డామని, మనకు తెలీదు మనం దేవుని కోసం బ్రతకాలని. అందుకే మన సమయాన్ని యూట్యూబ్లో కొంత, ఆఫీస్ దగ్గర కొంత, చెడు మాటల దగ్గర కొంత, ఆల్తో వెళ్తా కాలక్షేపంగా కొంత, ఊరికే చిరాకు వస్తుంది కదా అని ఏదో ఒక సినిమా చూడడం, లేకపోతే టీవీల దగ్గర కొంత, ఇలా రకరకాలుగా మన సమయాన్ని ఎంత వేస్ట్ చేద్దామా అని మనం చూస్తున్నాము. అంటే టైం పాస్ అవ్వట్లేదురా, ఫ్రెండ్స్తో అంటుంటారు అనమాట, ఊరే టైం పాస్కి ఏదో ఒకటి చెప్పరా, అలా వెళ్ళి తిరిగొద్దాంరా బైక్లో ఆయిల్ కొట్టించుకొని, లేదా ఊరికి వెళ్ళొద్దాం, ఏం తోచట్లేదురా మనసుకి. ఇలాంటి పదాలు ఎత్తుకొస్తాయి అంటే మనం ఎందుకు చేయబడ్డామో మనకి తెలియనప్పుడు వస్తాయి. ఎందుకు చేయబడ్డామో మనం మర్చిపోయి, దేవుడు మనల్ని ఎందుకు సృష్టించాడో మనం మర్చిపోయి ఊరికే చచ్చిపోయేంత వరకు బతకాలి కాబట్టి బతకాలి అంతే. చచ్చిపోయేంత వరకు బ్రతకాలి అని మన జీవితాన్ని మనం బ్రతుకుతున్నామా? చచ్చిపోయేంత వరకు ఆనందంగా ఉంటే చాలు అని మన జీవితంలో మనం కష్టపడుతున్నామా? చనిపోతేనే నిజమైన బ్రతుకు మొదలవుతుంది. చనిపోయిన తరువాత అసలైన బ్రతుకుంది, అది నిజమైన జీవితం అని ఆ జీవితం కోసం మనం బ్రతుకుతున్నామా? వాస్తవమైన జీవితం, శాశ్వతమైన జీవితం కోసం బైబిల్లో ఉన్న భక్తులు బతికారు. బైబిల్లో నాశనం అయిపోయిన వాళ్ళందరూ ఈ లోకం కోసం బ్రతికిన వాళ్ళే, ఈ లోక ఆనందాల కోసం బ్రతికిన వాళ్ళే, ఈ లోకంలో ఉండే సంతోషాలను వెతుక్కుంటూ వచ్చిన వాళ్ళే. బాబేలు గోపురం దగ్గర అందరూ చెదిరిపోయిన తర్వాత దేవుడు మరలా ఆ చెదిరిపోయిన వాళ్ళలో మంచోళ్ళు ఎవరున్నారు, ఎవరి ద్వారా నేను మంచిని స్ప్రెడ్ చేయాలి అని ఆలోచించుకుంటూ వస్తే ఆ తర్వాత మళ్ళీ అబ్రహాము అనే ఒక వ్యక్తి కనబడతాడండి. కంటిన్యూస్ గా చూడండి మీరు. ఫస్ట్ మనుషులందరిలో ఎవరిని చేస్తే బాగుంటది? ఆదాము. ఆదాము తర్వాత మంచోళ్ళు ఎవరు కనబడ్డారు? కయీను, హేబేలు తర్వాత మంచోళ్ళు ఎవరన్నా కనబడ్డారా? హనోకు. అక్కడి నుంచి మళ్ళీ ఇంకా మంచోళ్ళు ఎవరన్నా కనబడ్డారా? నోవాహు. అంటే దేవుడు కాన్స్టెంట్గా పరలోకంలో ఉండి ఆయన ఏం చేస్తున్నాడయ్యా అంటే ఎవరైనా మంచోళ్ళు ఉన్నారా లేదా భూమి మీద ఎతుకుతా ఉన్నాడండి. ఆయన ఎతుకుతున్నాడంటే ఎందుకోసం ఎదుగుతాం? కనబడిపోతేనే ఎదుగుతాం. ఇప్పుడు కింద ఏదైనా పడిపోయిందండి, కనబడిపోతేనే కదా ఎక్కువ ఎదుగుతాం. భూమి అంతా కూడా చెడ్డవారితో నిండి ఉంది. అపవాది ఏం చేస్తుందంటే మంచోడు ఎవడున్నాడా అని ఎదుగుతుంది. ఎందుకు? వాడిని పాడు చేయడానికి. దేవుడు ఏం చేస్తున్నాడంటే మంచోడు ఎవడన్నా ఉన్నాడా, నా ఇష్ట ప్రకారంగా బ్రతికేవాడు ఎవడన్నా ఉన్నాడా అని ఎతుకుతున్నాడండి మన కోసం. ఆయన ఆకాశం నుండి ఎదురు చూసి ఎతుకుతూ ఉన్నాడు. కీర్తనల గ్రంథం 53వ అధ్యాయము 2వ వచనం, వివేకము కలిగి దేవుణ్ణి వెతుకువారు కలరేమో అని ఆయన ఆకాశము నుండి చూచి నరులను పరిశీలించెను. దేవుడు ఎప్పుడు చూస్తా ఉన్నాడంట. ఎవరైతే చెడు పనులకి ఇష్టపడతారో, చెడు పనులు చేయడానికి త్వరపడతారో, ఇప్పుడు దేవుడు ఉండటం వల్ల నేను అమ్మాయిలతో తిరగలేకపోతున్నాను, దేవుడు ఉండటం వల్ల నేను అబద్ధాలు ఆడలేకపోతున్నాను, దేవుడు ఉండటం వల్ల నేను దొంగతనాలు చేయలేకపోతున్నాను, నేను చెడ్డ పనులు చేయడానికి దేవుడు అడ్డొస్తున్నాడు కాబట్టి దేవుడు నాకు అవసరం లేదు అనుకునే వాళ్ళందరూ కూడా ఒక కోవ. దేవుడి కోసం తన అవయవాలు అన్నిటిని మనం కంట్రోల్లో పెట్టుకుని దేవుడు అది తప్పన్నాడు, వేరే వాళ్ళకి దానివల్ల నష్టం జరుగుతుంది కాబట్టి నేను అది చేయకూడదు, దేవుడు మంచిగా బ్రతకమన్నాడు కాబట్టి నేను మంచిగా అనే వాళ్ళందరూ ఒక లెక్క. దేవుడు వాళ్ళ కోసం కాకుండా మంచిగా బ్రతికే వాళ్ళ కోసం వెతుకుతున్నాడు. అలా వెతికే వాళ్ళలో మనం కనబడుతున్నామా లేదా? ఆకాశం కేసు చూసామనుకోండి, ఒకరోజు నక్షత్రాలు కనబడితే ఒకరోజు నక్షత్రాలు కనబడవు. మళ్ళీ ఉండటానికి మాత్రం అంత పెద్ద విషయం ఉంటుంది. నక్షత్రాలు, వెలిగే నక్షత్రాలు మాత్రం చాలా తక్కువ ఉంటాయి. దేవుడు ఎలా ఉండమన్నాడు తెలుసా మనకి? దేవుడు ఎలా ఉండమన్నాడు చూడండి. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 14వ వచనం చదవండి. మీరు మూర్ఖమైన వక్రజనము మధ్య నిరపరాధులను, నిష్కలంకులను, అనింద్యులను అయిన దేవుని కుమారులగునట్లు సణుగులు సంశయములు మాని సమస్త కార్యములను చేయుడి. అట్టి జనము మధ్య మీరు జీవవాక్యమును చేత పట్టుకొని లోకమందు జ్యోతుల వలె కనబడుచున్నారు. అంటే చూడండి, ఇప్పుడు మనం ఏమంటారు, హైవే మీద కానీ ఏదైనా రోడ్డు మీద నైట్ పూట వెళ్తున్నాం అనుకోండి, అక్కడక్కడ మాత్రం లైట్లు కనబడతాయి. లైట్ కింద ఉండే మనుషులు కనబడతారు, లైట్లు కనబడతాయి, కానీ మిగిలిన ప్రపంచం అంతా కనబడిద్దో చెప్పండి? చీకటిలో లైట్ మాత్రమే ఎలా కనబడిద్దో దేవుడికి భూమి మీద మంచి వాళ్ళు మాత్రం అలా కనబడుతున్నారంట. ఉండటానికి భూమి నిండా జనాలు ఉన్నారు, దగ్గరగా 800 కోట్ల మంది ఉన్నారు జనాలు. కానీ వాళ్ళల్లో ఎవరైతే వెలుగుతున్నారో నక్షత్రాల్లాగా మంచి వాక్యాన్ని పట్టుకొని వాళ్ళు మాత్రమే దేవునికి కనబడతారంట. మంచోళ్ళు ఎలా ఉంటారో చెప్తున్నారు చూడండి. ఎలా ఉంటారంట వాళ్ళు? మంచోళ్ళు మూర్ఖమైన వక్రజనము మధ్య.
అంటే ఎందుకు చేస్తారో తెలీదు, దేనికి చేస్తారో తెలీదు, చేస్తా ఉంటారు అంతే, అందరు చేస్తున్నారు కదా అని. అలాంటి మూర్ఖుల మధ్య నిరపరాధులు అంటే అపరాధము చేయని వారు, నిష్కలంకులు అంటే కలంకము లేనివారు, అనింద్యులు నిందలేని వారు దేవుని కుమారులగునట్లు, అంటే మనం తప్పు చెయ్యకూడదు, వేరే వాడు తప్పెత్తి చూపించేలాగా కూడా మన జీవితం ఉండకూడదు. నిష్కలంకులు అంటే కలంకం లేకూడదు, అంటే వాడు బాగోకూడదు, నేనే బాగుండాలి, వాడికన్నా నేనే గొప్పగా ఉండాలి, ఇలాంటిది కాదు. కలంకము కూడా లేకుండా మంచిగా ఉండి సణుగులు సంశయములు మాని. ఆడు చూడరు ఎలా అయిపోయాడు, ఈమె చూడు ఎలా అయిపోయింది, పక్కింట్లో ఆమె చూడు ఎలా అయిపోయింది, ఎదురింట్లో ఆమె చూడు ఎలా అయిపోయింది, ఆ ఇంట్లో అన్నీ ఉన్నాయి మన ఇంట్లో ఏం లేవు, ఇలా సణుగులు సంశయాలు మాని. యూత్ ఒక రకమైనవి పెడతారు, ఆడోళ్ళు పెళ్లి కానోళ్ళు ఒక రకమైనవి పెడతారు, పెళ్ళైన వాళ్ళు ఒక రకమైన పెడతారు. ఇలాంటి బాతాకానీలు సంభాషణలు అలా సణుగులు సంశయాలు మానేసి సమస్త కార్యములు అంటే దేవుడు అయితే నీతి కార్యాలు చెప్పాడో, సత్క్రియలు అని చెప్పాడో అవి చేయండి. అట్టి జనము మధ్య అంటే అలా ఎవరైతే లోకంలో కలిసి తిరుగుతున్నారో అలాంటి జనాల మధ్య మీరు జీవవాక్యమును చేతబట్టుకొని, అంటే దేవుని మాటలు చెప్పేవారిలాగా మీరు ఉండాలి. అప్పుడు జ్యోతుల్లాగా కనపడతాం. యేసుప్రభు వారు కూడా మాట్లాడుతూ అంటారు, మీరు దీపం వలె, దీపాన్ని ఎవరో కూడా మంచం కింద పెట్టరు కదా, అంటారు పై అన్నిటికీ వెలుతురిచేలాగా హైట్లో చూసి పెడతాం, అంతేనే కదా. అలా మీరు హైట్లో ఉండాలి, అందరికీ వెలుగునివ్వాలి, దేవుని వాక్యాన్ని ప్రకటించాలి, ఒక జ్యోతుల వలె ఉండాలి అని యేసుప్రభు వారు కూడా మనల్ని కోరుకోవడానికి మనం చూడొచ్చు. అలాంటి వారు దేవుడు కనబడతాడు. మనం అలా ఉండాలి. ఒకవేళ మనల్ని నాశనం చేద్దాం, చెడ్డ పనులకు పంపిద్దాం, అది ఇది అని చాలా మంది చెడ్డవారందరూ ఏకమవుతున్నారా, వాళ్ళని చెదరగొట్టే పని దేవుడు చూసుకుంటాడు. యేసు ప్రభు వారు కడుపులో పడిన తర్వాత దేవుడి యొక్క గొప్పతనం గురించి మాట్లాడుతూ మరే గారు చెప్తారండి. దేవునికి ఉండే లక్షణాల్లో ఒకటంట, చూడండి లూకాసు వార్త 1వ అధ్యాయము 51వ వచనం. ఆయన తన బాహువుతో పరాక్రమము చూపెను, వారి హృదయముల ఆలోచన విషయమై గర్విష్ఠులను ఆయన చెదరగొట్టెను, సింహాసనము నుండి బలవంతులను పడదోసి దీనులను ఎక్కించెను. దేవుడికి దీన మనస్సు కావాలండి. ఎవరైనా గర్వంతో మనల్ని గనక పాడు చేద్దాం, ఈడు పాడైపోవాలి అది ఇది అని మన మీద చాలా మంది దిష్టి తీద్దాం అనుకుంటారు. మనం స్పెషల్గా దిష్టి తీయాల్సిన అవసరం లేదండి. దేవుడి దగ్గరికి వచ్చిన తర్వాత మన మీద ఎవరైనా గర్వంతో కోపుకుంటే వాళ్ళందరూ ఏకం అవ్వకుండా, వాళ్ళ ప్లాన్లు సక్సెస్ అవ్వకుండా మన మీద ఆశీర్వాదం ఉండేలాగా దేవుడు వాళ్ళని ఏం చేస్తాడంట, చెదరగొట్టేస్తాడంట. ఎవరైనా ఇద్దరు ముగ్గురు కలిసి చెడ్డోళ్ళు కనుక ఇలా ఇచ్చేద్దాం అజ్జేద్దాం అని ఎవరిని అనుకుంటే అలాంటిది మన మీదకి రాకుండా, దేవుని నమ్ముకున్న జనాల మీదకి రాకుండా ఆయన చెదరగొట్టేస్తాడు. అందరు మనుషుల్లాగా ఆయన బాహ్య రూపాన్ని చూసేవాడు కాదు, దీనమైన లోపల మనస్సును చూసేవాడు. మనం కూడా ధనవంతుల్లాగా ఉండకుండా లాజరు వలె ఉండి అబ్రహాం యొద్దకు చేరుకోవాలి. ప్రతి ఆదివారం ప్రతి ఒక్కరు భక్తుల జీవితాలు మనం చదువుకుంటున్నామంటే భక్తుల జీవితాలు మనకి మాదిరి. వాళ్ళు ఏం చేశారో మనం యాస్టీజ్ చేస్తే చాలు, కాపీ పేస్ట్, ఏం ఆలోచించవద్దు. కళ్ళు మూసుకొని భక్తులు ఎలా ప్రవర్తించారో నేను ఎలా ప్రవర్తించాలి, నేను అలా ప్రవర్తిస్తే చాలు, పరలోకి వెళ్ళిపోతాం సింపుల్గా. భక్తుల జీవితాలు బైబిల్లో రాయబడ్డానికి కారణం అదే. మరి ఎవరైతే భక్తులు కాకుండా నాశనం చేసేవాళ్ళు, మూర్ఖులు, చెడ్డవారు ఉన్నారో వాళ్ళ జీవితాలు కూడా ఎందుకు రాయబడ్డాయి, అది చూసి ఇలా చేయకూడదు. దేవుడు చెప్పేశాడు, ఎవరు మంచోళ్ళు ఎవరు చెడ్డోళ్ళు చెప్పేశాడు కదా. మనకు కొన్ని పేర్లు ఉన్నాయి కదా, మంచోళ్ళు ఏదైతే చేశారో మనం యాస్టీజ్ అదే చేయాలి, చెడ్డోళ్ళు ఏదైతే చేశారో అది చేయకూడదు. కళ్ళు మూసుకుని బైబిల్ మొత్తాన్ని నీట్గా ఫాలో అయిపోతే వెళ్ళిపోయామంటే పరలోకం వెళ్ళిపోతాం మనందరం కూడా. కళ్ళు మూసుకుని అంటే గుడ్డిగా కాదు, గుడ్డిగా ఫాలో అయ్యే వాళ్ళు చాలా మంది ఉన్నారు. బైబిల్ నిజమైన దైవ గ్రంథమా, నిజంగా దేవుడు ఉన్నాడా లేడా, అసలు కళ్ళు తెరిచి ప్రపంచం మొత్తానికి కళ్ళు తెరిపించేలాగా మనం బైబిల్ కోర్స్ చేసాం. వినండి, మెసేజ్లు అన్నీ ఉంటాయి. మన ఏ అయితే ఏమంటారు బైబిల్ లెర్నింగ్ కోర్సులో అన్ని మెసేజ్ చేసాం. అవన్నీ రోజుకు ఒకటే అరగంట టైం స్పెండ్ చేసి వినండి. మీరు వినడంతో పాటు మీకు తెలిసిన వాళ్ళందరికీ వాటిని ఆర్డర్లో ప్రతిదీ వినిపించండి. కళ్ళు తెరిచి ప్రపంచానికి కళ్ళు తెరిపించి నిజమైన దేవుడు ఎవరు అని తెలుసుకొని ఆయన యొక్క దేవుడి గురించి, దెయ్యం గురించి, బైబిల్ గురించి ప్రతిదీ కూడా నీట్గా ఒక బైబిల్ ఆర్డర్ కోర్సులో మనం ఉచితంగా అందరికీ పెట్టాం. మనం ఎక్కడ కళ్ళు మూసుకుని అంటున్నానంటే, ఏదన్నా మనకి ఒక సందర్భం ఎదురైనప్పుడు ఆ సందర్భంలో ఎలా ప్రవర్తించాలి అది ఇది అని ఆలోచించకుండా భక్తులు ఏం చేశారో చూడాలి. మనం ఎవరైనా చెడ్డవారు ఏం చేశారో చూడాలి. చెడ్డవారు చేసిన పని మనం చేయకూడదు. భక్తులు చేసిన పనిని మరలా కాపీ పేస్ట్ చేసుకుంటూ భక్తులు ఎలా అయితే మంచిగా ప్రవర్తించారో ప్రతి సిచ్యువేషన్లో మనం కూడా అలాగే మంచిగా ప్రవర్తించాము అంటే మనం పరలోకం వెళ్తాం. అలా మీరు అందరూ ఉండాలని కోరుకుంటున్నాను. మరలా మనం మరొక ఆదివారం కలుసుకొని దేవుడి మాటలు మనం డిస్కస్ చేసుకోవడానికి దేవుడు సమయం ఇస్తాడని నేను కోరుకుంటున్నాను. బాబెలు గోపురం దగ్గర గర్విష్ఠులు అందరూ చెదిరిపోయారు. వాళ్ళ భాషను దేవుడు తారుమారు చేస్తాడు. మనం కూడా గర్విష్ఠులై ఉన్నాము అంటే దేవుడు మనల్ని కూడా చెదరగొట్టేస్తాడు. లేదు మనం దీనులమై ఉన్నాము అంటే మన వెనకాల గర్విష్ఠులు ఎన్ని ప్లాన్స్ పన్నినా కానీ దేవుడు వాటన్నిటిని కూడా చెదరగొట్టేసి మన మీద ఆయన ఆశీర్వాదాన్ని ఉంచుతాడు. ఎప్పుడు కూడా అనేక విషయాలు దేవుడి మాటలు మనం మాట్లాడుకోవాలని, అప్పటి వరకు మీరు అందరూ దేవుని విశ్వాస, ప్రేమ, పరిశుద్ధతల్లో నిలకడగా ఉండాలని కోరుకుంటున్నాను. ప్రార్థన చేసుకుందాం, కళ్ళు మూసుకుందాం. ప్రార్థన.
మహోన్నతుడైన మా పరమ తండ్రి, కృతజ్ఞతలు దేవా. అనేక విషయాలు మాకు నేర్పిస్తున్నారు తండ్రి. భక్తుల జీవితాలను మాకు రాయించారు తండ్రి. కేవలం ఆదివారం మాత్రమే బైబిల్ పట్టుకునే వారిగా మేము ఉండకుండా తండ్రి, ప్రతిదినము వాక్యాన్ని వింటూ, బైబిల్ చదువుతూ, వాక్యాన్ని నేర్చుకుంటూ, నీ చిత్తానుసారంగా మేము నడవడానికి మాకు సహాయం దయచేయండి తండ్రి. మీ కృపలో మమ్మల్ని ఉంచండి తండ్రి. చెడు మాటలకి, చెడు ఆలోచనలకి దూరంగా ఉండడానికి మా హృదయానికి శక్తిని, సమయానుకూలంగా సహవాసాన్ని, ఆలోచనల్ని మాకు దయచేయండి తండ్రి. మీలో మేము మరింతగా ఎదుటకు మీరే కృప చూపించమని, అప్పటి వరకు ఎవరైతే వాక్యం విన్నారో వారందరికీ కూడా తండ్రి అపవాది ఆటంకాలు కొంచెం కలగకుండా మీరే కాపుదల దయచేయమని, మరలా మేము అందరం కలుసుకుని అనేక విషయాలు మాట్లాడుకునేటట్లుగా మీరే కృప చూపించమని కోరుకుంటూ, మా కొరకే శిలువలో రక్తం కాల్చిన మీ కుమారుడు మా ప్రభు అయిన యేసుక్రీస్తు వారి పేరిట అతి వినయపూర్వకంగా ఈ ప్రార్థన అడిగి వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్. అందరికీ వందనాలు.